ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఇక్కడికి రాగానే ఇక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంది తెలుసా? చల్లని గాలులు, చుట్టూ కొండల సోయగాలు, ఆ పచ్చని పైర్లు పరవశిస్తూ ఎంత అందంగా ఉందో. సో మేబీ ఫోక్ సింగర్స్ అందరూ కూడా పల్లెటూరు నుండి వస్తుంటుంటారు కదా, వాళ్ళందరికీ ఈ అట్మాస్ఫియర్ చూసేమో అంత మంచి మంచి పాటలు పాడాలి అనే ఆలోచన వస్తుందేమో అని నాకైతే అనిపిస్తుంది. కానీ ఇక్కడ చల్లగాలి ఎంత బాగా పలకరిస్తుంది తెలుసా? పచ్చని పైర్లతో చిరునవ్వుతోటి స్వాగతం పలుకుతుంది. నిజంగా అంటే ఇలాంటి ఏరియాస్ నుండి ఫోక్ సింగర్స్ ఏ విధంగా ఉంటారో కంపల్సరీగా అయితే మనం చూడాలి. ఫోక్ సింగర్ గౌరీ వాళ్ళ ఇంటికి హోమ్ టూర్ చూపించడానికి వచ్చాను. సో మనం ఎంట్రన్స్ పల్లెటూరులో ఫస్ట్ స్టార్టింగ్ కట్టెల పొయ్యి ఉంటుంది కదా, కర్రల పొయ్యిని చక్కగా ముగ్గులు వేసి ఎంత చక్కగా అలంకరించారో చూడండి. ఒక మంచి వైబ్, గుడ్ వైబ్ అయితే వచ్చింది. సో ఎంటర్ అవుతూనే అంటే చాలా చిన్న ఇల్లు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఈ ఇంట్లోనే మనం ఉంది. ఇలా చూస్తే దేవుడు గదిని చక్కగా బొట్లు పెట్టి మందార పూలతోటి ఎంత అందంగా అలంకరించారు కదా. చూడగానే డివోషనల్ వైబ్ అనమాట. అబ్బా దేవుడికి దండం పెట్టుకోవాలి అనే దీనిగా మొత్తం అంతా ఇక్కడ సెటప్ కూడా బాగుంది. అండ్ అదే విధంగా ఈ 2 రూముల తర్వాత ఇంకొక రూమ్ ఉంది కేవలం. ఈ రూమ్ లోనే ఫ్యామిలీ అంతా కూడా గ్యాదర్ అయ్యారు. సో మనల్ని ఇన్వైట్ చేశారు కదా, మేడం రండి మా ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మాట్లాడండి అనేసి అని. అమ్మా నమస్తే. నమస్తే అండి గౌరీ గారు. ఎవరు ఈ అబ్బాయి? ఆయన ఏం చేస్తాడు? ఏం చేస్తుండే చెప్పినట్టు విన్నాడు కోదమ్మా. మా చెప్తే ఆడొకనాడు మా ఒకలా చెప్పి ఏం చెప్తారు? ఏమి ఇలా చెప్పండి, నేను ఇక్కడ చెప్తాను. చెప్తే ఇన్నోడు కోదమ్మా. మనకి ఎందుకు పోగిరి తిరిగిల్లో మంచి చెడ్డోళ్ళు చదువుకో చెయ్యో చెందనైతే చేసుడు కోదు. అందరూ చేసి అని అటు ఇటు వెళ్ళిపోయాడు. పాటలు దీపాండు. మరి ఏం చేస్తాం? మరి పాటలు పాడడం అంటే మీ అబ్బాయి పాటలు ఇప్పుడు అంత ఫేమస్ కదా, ఎక్కడ ఏ ఆటోలో వెళ్ళినా అవే పాటలు, ఏ పెళ్లికి వెళ్ళినా అవే పాటలు, ఎక్కడికి వెళ్ళినా మీ అబ్బాయి పాటలే కదా మరి వినిపిస్తున్నాయి. మరి ఎందుకు అలా ఇలా అయిపోయాడు అంటున్నారేంటి? బాగున్నాడు కదా, అందరి దగ్గర మంచి పేరు వచ్చింది. చెప్పినట్టు ఈనోడు కాదు. అటు ఇటు తిరిగిల్లో మంచి చెడ్డాలుగా అయిపోయాడు. చెప్తే ఈనోడు కాదు. పోగరిలా తిరుగుతాంటగా ఆ పోగరిలా తిరగడం ఏం చేశారంటే మరి ఈ పాటలు దిగిపోయి అలాగా పాటల వల్ల అలాగా 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 ఇది అయిపోయింది. అంటే ఉద్యోగం అంటే ఏ ఉద్యోగం చెయ్యాలనుకున్నారు? ఏ అబ్బాయి పోలీస్ ఆయన వచ్చారండి, చేయమని చెప్పారు. మరి అందరూ వెళ్ళలేదు. మరి అంటే పోలీస్ ఉద్యోగం అంటే మనం అంటే మీరు అనుకుంటారు తన మనసుకు నచ్చిన పని చేస్తున్నాడు కదా, ఏదైనా సరే ఉద్యోగం తన మనసుకు నచ్చింది, మంచిగా పాటలు పాడుతున్నాడు. అలా కాదమ్మా, 10 మంది అలా అనుకోలేదు కదా. ఈడైతే ఇలా పోగురి తిరుగుతాను, ఈడైతే పనిపోతాడు, ఇలాంటి పోగోడు అన్ని 10 మంది అనేవారు అలాగా. కానీ ఇప్పుడు మరి మంచి పాటలు పాడారు, మేము ఇక్కడికి వచ్చాము అంటే మీ అబ్బాయి మంచిగా ఉన్నాడనే కదా. అవునమ్మా, ఇప్పుడు బాగుంది, పర్వాలేదు. ఇప్పుడు 10 మందిలో పేరు తెచ్చుకుంటే పర్వాలేదు. మీ అబ్బాయి పాటలు పాడుతాడు ఇంటి దగ్గర? నాన్న ఈ పాట పాడుతున్నాను, అమ్మ ఈ పాట పాడుతా, నేను వినిపిస్తాడా? చెప్తారమ్మా. మీ అబ్బాయి పాడిన పాటలు ఏ పాట ఇష్టం మీకు? నాకు ఏ పాట అయినా పర్లేదమ్మా, ఏ పాట అయినా. ఫస్ట్ నేను ఇక్కడికి వచ్చింది ఏంటంటే ఒక ట్రెండింగ్ సాంగ్ అందరి నోటంట వినిపిస్తుంది, ఒక మంచి పేరున్న సాంగ్ అంతా వచ్చింది. కానీ పేరుకు తగ్గట్టనే కొంత ఇబ్బందికర పదాలు ఉన్నాయి అనే విధంగా కొంతమంది బయట మాట్లాడుతూ ఉంటుంటారు కదా. సో ఈ సాంగ్ సంబంధించి అసలు ఏంటి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎలా ఇందులోకి వచ్చారు అని తెలుసుకోవడానికి వచ్చి. సో మీ మదర్ కోసం అంటే ఇంతమందిని ఎంటర్టైన్ చేస్తున్నారు కదా, మీ మదర్ కోసం ఒక సాంగ్. నీ నమ్మ కడుపులో ఉన్నప్పుడు అమ్మ మనసు కష్టపెట్టలేదట, భూమిపై పడినప్పుడు బాధలన్నీ మర్చిపోయినాడట, ముద్దు పెట్టుకోని గుండె తట్టుకుంటాడు, ముద్దు పెట్టుకోని గుండె తట్టుకుంటాడు, బారసాల చేసి జౌరంగా చూసుకుంటాడు. మరి నాన్న అంటే అమ్మ అంటే చాలా ఇష్టం మేడం నాకు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఏదైనా మంచి పొజిషన్లోకి వెళ్ళాలని నాకు ఆలోచిస్తుంటారు. కానీ నాకంటే ఈ సాంగ్స్ అంటే ఫస్ట్ నుంచి కూడా చాలా ఇష్టము. వద్దు నాన్న ఎందుకు ఈ సాంగ్స్ పాడడము, చాలా మంది నిన్ను అలా తిరుగుతాడు ఇలా తిరుగుతాడు ఏం పనికిరాడు ఆ సాంగ్స్ ఎందుకు అది ఇదంటే, నాకైతే మరి వాళ్ళ మాట అయితే వినేవాను కాదు. నాకు కూడా వాళ్ళు ఏంటంటే వదిలేసేవారు అనమాట. వాడికి ఏది ఇష్టమైతే అది చేయని,
మాకు ఆ డబ్బులు తెచ్చి పెంచాలి ఇలా ఏం చేయాలని ఆలోచించుకోలేదు. మాదైతే ప్యూర్ ఫ్యామిలీ మేడం, చాలా కష్టం. అమ్మ నాన్న రేంజ్ లో అయితే ఒక రేంజ్ లో ఉండాలి, లేదంటే ఈ ప్రొఫెషన్ వద్దు అనే ఆలోచనలో ఉంటారు. మనకి ఎందుకు ఈ పాట పాడడం వల్ల ఏం లాభం ఉంది, కష్టపడితే డబ్బులు వస్తాయి కదా వేరే బిజినెస్ అని. సో దీంట్లో మీ వైఫ్ సపోర్ట్ ఫుల్ సపోర్టెడ్ మేడం. మా ఆయన అంటే ఇంతకుముందు వాళ్ళు కూడా అనుకునేవారు అనమాట, ఈ సాంగ్స్ గట్రా పాడితే ఏమొస్తాయి, ఇప్పుడు పిల్లలు ఉన్నాం కదా, ఇల్లు గడవడం అంటే చాలా కష్టంగా ఉంది అని చెప్పేసి ఎందుకని అప్పుడు కొద్ది రోజుల్లో అనేవారు అనమాట. సో అది అన్న తర్వాత కొద్ది రోజులు ఇలాగా ఈ సాంగ్స్ పాడుతూ కొన్ని చేస్తూ ఉంటే నేను స్టేజ్ ప్రోగ్రామ్స్ కూడా మరి చేస్తున్నాను. మరి అంటే నా సాంగ్స్ కూడా మరి గౌరీ రేలర్ రేల్ అని కొడితే మరి నా వీడియోస్ అన్ని ఓపెన్ అవుతాయి. చాలా మంది కూడా సపోర్ట్ బాగా చేశారు. ఆమె కూడా ఏ రోజు ఇప్పుడు ఏంటంటే ఏ రోజు కూడా అప్పుడు అనేవాడిని కానీ ఇప్పుడైతే మాత్రం తెలిసింది ఆ సాంగ్స్ అయితే బాగున్నాయి, మంచిగా పైకి వెళ్ళావు, ఏదో మంచిగా బాగుంది అని చెప్పేసి సపోర్ట్ మేడం. అంటే అలా ఉంటుంది. పాడతారా అమ్మా ఎప్పుడైనా పాటలు? నేను పాడండి. ఆయన పాడతారా? ఆయన పాడతారు. ఏ పాట ఎక్కువ ఇష్టం మీ ఆయన పాడేది? ఇప్పుడు వెళ్ళి పాట ఇష్టం. ఏది? వెళ్ళి వెళ్తాం టౌన్. వెళ్ళినోడు వెళ్తున్నా టౌన్ కి కదా. అవునా? ఆ పాట ప్రాక్టీస్ చేసినప్పుడు మీ దగ్గర చేసేవారు కదా, అందులో కొన్ని పదాలు ఉంటాయి కదా లాస్ట్ లో అని. సో విన్నప్పుడు మీకేమని? నాకు సంతోషం. అవునా? పర్వాలేదు. ఇక్కడ పెళ్లిళ్ళకి వాటికి పాటలు వేస్తారు కదా, ఆ పాటలు కంపల్సరీ అయిపోయింది ఇప్పుడు. కంపల్సరీగా ఆ పాట ఉండకపోతే ఆ అకేషన్ జరగదు అనేసి. సో ఆ పాటలు వేసేటప్పుడు ఈ లైనే పాడేది పాట మనోడే అని అంటారా? అంటారండి. ఏమంటారు అప్పుడు? మీ ఆయన పాడారు ఈ పాట, బాగానే ఉంది. మరి కుర్రోళ్ళు అందరూ డాన్స్ చేస్తుండే అంటారు కదా, అక్క మీ ఆయన పాట అక్క అనేసి అంటారా? సో మీ ఆవిడ కోసం ఒక పాట పాడాలి. అంటే ఇలా పాడడం అని కాదండి, నేను మీరు అడిగారు కాబట్టి అని చెప్పేసి ఒక సాంగ్ అయితే రాద్దాం అనుకుంటాను. కంపల్సరీ రాసి అయితే మీకు వినిపిస్తాను కంపల్సరీ. రాసి వినిపిస్తారు. ఓకే. మీ ఆవిడ అలిగితే అనుకుంటారు కదా ఒక ఇమాజినేషన్, ఈ పాట పాడి మా ఆవిడని కూల్ చేయాలి అనేసి. అది పాటల్లో కాదు మాటల్లో చేస్తాను మేడం. ఎప్పుడు కూడా నేను ఆమె ఎప్పుడు కోపపడిందంటే పట్టించుకోను అనమాట. అలాగేమో వచ్చి మాటల్లో మళ్ళీ కూల్ చేస్తూ ఉంటాను ఎప్పుడు కూడా. ఎందుకంటే నాకు ఫస్ట్ నుంచి ఇలాగ అలవాటు ఉంది. ఏమైనా కోపపడిందంటే ఏదో మాటలు అలాగే చెప్పేసి చేస్తూనే ఉంటాను. చాలా మంచి సపోర్ట్ మేడం, అంటే చాలా సపోర్టెడ్. మీ వెనకట్ల చాలా సపోర్టింగ్. కానీ ఒక్కొక్కసారి పిల్లల బాధ్యత అంతా పెరిగేటప్పుడు ఈవెంట్స్ ఉంటే పర్వాలేదు, లేకపోతే పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్. ఇప్పుడు అదే మేడం, ఏంటంటే ఈవెంట్స్, స్టేజ్ ఈవెంట్స్ అయితే కొద్దిగా ఇప్పుడు ఉంటాయి కాబట్టి కొద్దిగా అలా పర్వాలేదు మేడం. ఇన్నాళ్ళు అయితే మాత్రం కొద్దిగా ఉండి కాదు, చాలా ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు స్టేజ్ ఈవెంట్స్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, గౌరీ రేలర్ అనేది. ప్రతి ఒక్కరు కొట్టేసి కాల్ కూడా చేస్తున్నారు, బాగా మంచిగా కాల్ చేసి వేస్తున్నారు అన్నమాట. ఫోన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న అలకలు, మొగుడు పల్లెల మధ్య తగాదాలు ఇవన్నీ కామన్. అవి లేకపోతే అంటే కాపురమే లేదు, కాపురం సజీవంగా సాగదు. అలాంటి అలకలు అవన్నీ ఉండాలి అంటుంటారు కదా. సో ఇంత మంచిగా ఇంతమందిని పాడి వాళ్ళందరినీ ఇంప్రెస్ చేస్తారు. మరి మీ మిస్సెస్ అలిగితే ఎలాంటి పాట పాడతారు? అలిగిన టైంలో ఇంకా అలకి తీరాలి అనుకుంటే ఏదో ఒక సాంగ్ ఇలా పాడేసి అలకి తీరుస్తారు మేడం. అదే ఈ సాంగ్ ఎక్కువ శాతం అది బాగా ఇంట్లో పాడుతుంటాను అన్నమాట. మామ కూతురని మాట చెప్పినని మాడి తోటకి రమ్మని, నువ్వు వయసులో ఉన్నవని వరుస కలిపినని వంగ తోటకి రమ్మని, రాయే పిల్ల రాయే నా వెంట నువ్వు రాయే, సయ్యాటకు నువ్వు రాయే తినిపిస్తా మామిడికాయే. పాటలోనే మామిడి పండు ఇస్తారు, నిజంగా ఇప్పుడు ఇచ్చారా? పాటలోనే కనిపిస్తుంది, ఇచ్చారా లేదా? మామిడి పండు ఎప్పుడు ఇస్తూనే ఉంటాను మరి, సీజన్ వచ్చిందంటే మరి తీసుకుని వస్తున్నాం. అదే విధంగా మరి ఈ పాట కూడా అలా పాడితే కొద్దిగా కోపంలో ఉంటది కదా, అలా తీరుతుంది అని చెప్పి అలాగే చేస్తూ ఉంటాం. సింపుల్ ట్రిక్స్ కనిపెట్టేస్తారు కదా. అంటే వాళ్ళ వీక్నెస్ తెలిసిపోద్ది. పట్టు చీరలు, నగలు ఇవన్నీ కాకుండా ఒక మంచి వాయిస్ తోటి సాంగ్ పాడేసి ఇంప్రెస్ అయిపోతారు. వీక్నెస్ కనిపెట్టేస్తారు. మన ఆడవాళ్ళకి తెలుసు కదా మేడం ఎలా ఉంటది అనేది. వాళ్ళకి తీరాలంటే ఏదో ఒకటి ఇలా చేయాలని ఒక ఆలోచన. నాయుడు గౌరీ గారు, సరే మీరు అనుకుని సాధిస్తున్నారు, కానీ సరిపోతుందా? ఫ్యామిలీ, పిల్లలు, అమ్మ నాన్న బాధ్యత మీ మీద ఉంది. వైఫ్ చూస్తున్నాం కదా, బ్యాక్గ్రౌండ్ కూడా అంటే గోల్ ఏంటి? ఈవెంట్స్ తోటి ఇలా ఇంటి వరకు అయితే ఓకే, కానీ రానున్న రోజులు చాలా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి. పిల్లల ఎడ్యుకేషన్ కావచ్చు, అమ్మ నాన్న హెల్త్ ఇష్యూస్ కావచ్చు, ఇంకా బాధ్యత రాను పెరుగుతూనే ఉంటుంది తప్పితే. సో ఏంటి గోల్ ఏంటి అసలు? నాకైతే మేడం ఈ చిన్నప్పటి నుంచి జానపదాలు అంటే ఇంట్రెస్ట్ అని చెప్పాను కదా మేడం మీకు. సో ఏంటంటే నాకులాగే చాలా మంది కూడా మన విజయనగరం కళలకు పుట్టినీళ్ళు అంటే విజయనగరం మేడం. విజయనగరంలో చాలా మంది
మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు మేడం. ఎవరికి కూడా అసలు గుర్తింపు రాలేదు. గుర్తింపు అంటే మమ్మల్ని గుర్తింపు చేసి మంచి మంచి కళాకారులు ఉన్నారు, వీళ్ళు కూడా పాడుతారు, ఏదైనా అవకాశం వస్తుంది అనే ఆలోచనతో మేడం ట్రై చేస్తూనే ఉన్నాం మేడం. నాకైతే ఆలోచన ఏంటంటే ఎప్పటికైనా మమ్మల్ని గుర్తింపు చేసి అవకాశం రాకపోద్దా అని ఎదురు చూస్తున్నాం మేడం. విజయనగరం క్యాప్షన్ అనగానే కళలకు కానాచి. ఎంతో మంది ఎక్కడి నుండి వెళ్ళి మన విజయనగరం పేరు, అసలు విజయనగరం అంటే ఎవరికి చాలా మందికి తెలియదు. మన పేరు ప్రఖ్యాతుల్ని అంటే విజయనగరం వాళ్ళు అనేసి చాలా మంది కూడా ఆ స్థాయికి విజయనగరాన్ని తీసుకెళ్లారు. కానీ చాలా మంది అన్ని కళలు ఉండి అన్ని అంటే సూపర్ టాలెంట్ ఉన్నప్పుడు కూడా దిగువనే ఉండిపోతున్నారు. అంటే దేని వల్ల అంటారు, ఎందుకు పైకి వెళ్ళలేకపోతున్నారు? అంటే చాలా మంది మంచి కళాకారులు ఉన్నా సరే సపోర్ట్ చాలా తక్కువ అయిపోతుంది మేడం. ఇలాంటి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సింగర్లు ఉన్నారు, ఇలా జరుగుతుంది, వీళ్ళు చేయగలరు అని గుర్తింపు రావట్లేదు మేడం. చాలా మంది ఎంతో కష్టపడి మనకి డబ్బులు లేని పరిస్థితుల్లో కూడా ఆల్బమ్లు చేయడము, సాంగ్స్ పాడడము చాలా కష్టపడతాను. చాలా మంది కూడా కష్టపడతాను. అంటే ఎప్పటికైనా గుర్తింపు వస్తుంది అని ఒక ఆలోచనతో కష్టపడతాను మేడం. ఇలాంటి గుర్తింపు రావాలని ఒక్కొక్క పాట కూడా ట్రై చేస్తున్నాను. అదే విధంగా చాలా పాటలు నేను పాడాను. అందులో బెటర్మెంట్ గా ఈ పాట అంటే చాలా వ్యూస్ వచ్చాయి. చాలా బాగా జనాలు కూడా మంచిగా ఆదరించారు, మంచిగా సపోర్ట్ చేశారు. ఇప్పుడంటే చాలా ఆనందంగా ఉంది మేడం. ఎక్కడ చూసినా సరే ఎల్లోడి వెళ్తున్నావు టౌన్ కి అంటే మరి ఆ సాంగ్ అంటే చాలా బాగా పడుతుంది. చాలా మంది కూడా మంచి బొత్తాయి పళ్ళు మామిడి పళ్ళు సాంగ్ అంటే చాలా బాగుంది అన్న, చాలా బాగా పాడావు అని చెప్పి కూడా చాలా మంది బాగా ఆదరించారు. పార్ట్ 1, పార్ట్ 2 కూడా పెళ్లి ఆడే తీరాలన్నారు మా నాన్నారు అని చెప్పేసి ఆ సాంగ్ కూడా పార్ట్ 2 కూడా పెట్టాను. ఆ సాంగ్ కూడా బాగా సపోర్ట్ చేశారు. నన్ను అయితే ఇలాగే సపోర్ట్ చేస్తారు. చాలా మంది చాలా కళాకారులు ఉన్నారు. వీరందరినీ కూడా సపోర్ట్ చేసి ఏదో ఒక అవకాశం, ఏదో ఇండస్ట్రీలో ఒక పాట పాడడానికి కావాలి, ఇంకో దగ్గర కావాలి, ఇలాంటి వాళ్ళందరినీ నాకులాగా వెనకపడిపోయి చాలా మంది దగ్గర వర్క్లు కూడా చేశాం మేడం మేము. అంటే వాళ్ళు కూడా పై స్థాయికి వెళ్ళిన తర్వాత మనల్ని కూడా గుర్తింపు తెచ్చి ఏదో పైకి తీసుకెళ్తారని ఆలోచనతో చేశాం. కానీ ఎవరు కూడా వాళ్ళ స్వార్థంతోనే చూసుకుంటారు తప్పించి ఎవరిని ఇంకా తీసుకెళ్లి పరిచయం చేసి చేయట్లేదు మేడం. అదే నాకైనా ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్కరు చాలా మంది ఉన్నారు ఇలాంటి కళాకారులు, వీళ్ళందరినీ కూడా బయకి తీసుకొచ్చి ఒక్కొక్కరికి ఒక్కొక్క అవకాశం ఏదో ఇస్తారనుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేడం. ఈ విషయంలో గౌరీ గారు నిజంగా మీ ఆలోచన చాలా గొప్పది. కేవలం నా ఒక్కడనే కాదు, చాలా మంది ఉన్నారు. వాళ్ళని అంటే ఏదో డీజే పాటల్లోనో లేదంటే పెళ్లి అకేషన్ లోనో మా పాట వినేసి వదిలేయడం కాదు, అవకాశం ఇస్తే ఇంకా మంచి మంచి పాటల్ని పాడడానికి ఇంకొంత ఎఫర్ట్ కూడా పెట్టగలం. అవకాశాల కోసం ఎదురు చూస్తున్న చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికి కూడా అవకాశాలు రావాలి నాతో పాటు అని ఆలోచన. అంటే మనం కాదు, మన వెనకాతలు ఉన్న వాళ్ళు కూడా అంటే ఇలాంటి కళలు, జానపద కళలు అవన్నీ అంతరించిపోకుండా ఉండాలంటే ఇంకా అలా పెరగాలి. వాళ్ళకు కూడా అవకాశం వస్తేనే కదా ముందుకు వెళ్తుంది. సో మీ ఆలోచన అయితే మాత్రం నిజంగా అంటే అప్రిషియేట్ చేయదగ్గది. సో మనం కాదు, మనతో పాటు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ వెళ్ళు. ఎస్, ఓకే గౌరీ గారు, అంటే చాలా స్పెషల్ థ్యాంక్స్ అండి. మీ ఇంటికి ఇన్వైట్ చేశారు. చాలా పచ్చని పైర్ల మధ్య మంచి వాతావరణం, చిన్నింటిలో ఉమ్మడి కుటుంబం, ఇంతమంది మీ వైఫ్, అమ్మ, నాన్న, పిల్లలు, మంచి మంచి పాటలతోటి సాగిపోయే రోజులు, కష్టాన్ని ఎంత కష్టపడినా మర్చిపోయే ఫ్యామిలీ అట్మాస్ఫియర్. ఎస్, చాలా హ్యాపీ అనిపించింది. ఎస్ చూసారు కదా, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఉంది. గౌరీ చెప్పిన మాటల్లో నిజంగా అందరూ కాదు, కొంతమంది చాలా మంది మంచి మంచి టాలెంట్, సూపర్ టాలెంట్ ఉండి ఫోక్ సింగర్స్ ఇక్కడే ఉండిపోతున్నారు. అవకాశం వస్తుందా అని ఎదురు చూసి ఇంకా మాకు అవకాశం రాదేమో, ఈ కళను నమ్ముకొని ఇంకా వేస్ట్, మాకు తిండి పెట్టదేమో అని చాలా మంది ఇంకా కళల్ని వదిలేస్తున్న రోజులు కూడా చూస్తున్నాం. చాలా మంది కళాకారులు కూడా చూసాం. సో ఇలాంటి వారిని కూడా గుర్తించి వారికి కూడా అవకాశం ఇస్తే ఇంకా మా టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటాం అనేది గౌరీ కూడా కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.